అభిలాష్ గారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు లా కరికులం అనేది, లా సబ్జెక్ట్ అనేది నాట్ ఓన్లీ థియరిటికల్ పార్ట్, ఒక ప్రాక్టికల్ పార్ట్ గా కూడా తయారైంది, క్లినికల్ సబ్జెక్ట్ గా కూడా తయారైంది. అవును. అంటే ఒక ఎల్ఎల్బి స్టూడెంట్ 5 years ప్రోగ్రామ్ లో గతంలో కనుక చూసినట్లయితే 2000 కి బిఫోర్ లేకపోతే 2010 కి బిఫోర్ ఎప్పుడో కోర్సు పూర్తిగా చివరి సంవత్సరంలో, ఇప్పటికీ కొన్ని ట్రెడిషనల్ కాలేజీలు అలానే ఉందిలేండి, ఓకేనా, మూట్ కోర్ట్ అనేటువంటిది లాస్ట్ ఇయర్ లో ఉంటుంది. అంటే దానికి సంబంధించి వాడు ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసాడు. ఎగ్జామ్ అది 100 marks పేపర్. అవును. దానికి సంబంధించి ప్లీడింగ్స్ తయారు చేసుకోవాలి. అంటే మీరు దాన్ని మెమోరియల్స్ అంటారు. మరి ఈ మెమోరియల్స్ చేసుకోవటం ఒక ఆర్ట్. అవును. అంటే ప్లేంటిఫ్ సైడ్ లేకపోతే డిఫెండెంట్ సైడ్, సివిల్ సైడ్ అయితే కనుక, లేకపోతే అక్యూజ్డ్ సైడ్, స్టేట్ సైడ్, క్రిమినల్ సైడ్ అయితే కనుక, ఇట్లా అంటే వేరియేషన్ ఉంటుంది. ఎక్కువగా వాళ్ళ కాంపిటీషన్స్ అన్ని కూడా హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు లెవెల్లోనే, ఓకేనా, రికార్డింగ్ లా మీదే ఉంటుంది ఛాలెంజ్ చేస్తూ. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి అవగతం కావాలంటే, వాళ్ళు ఓన్ గా మెమోరియల్ చేసుకునే క్యాపబుల్ అవ్వాలంటే, అలాగే లా సబ్జెక్ట్ నుంచి డైరెక్ట్ గా ఒక ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఎగ్జామ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే, వాళ్ళకి దొరికిన అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాల నుంచి, ఇంకా నిజం చెప్పాలంటే కాంపిటేటివ్ సార్, లాలో కూడా ఈ రోజున ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి చాలా ప్రధానంగా మారిపోయినాయి. అంటే ప్రాక్టీస్ ఒక్కటే అనేటువంటి మాట ఎప్పుడూ ఆగిపోయింది. ప్రాక్టీస్ తో పాటు ఎన్నో అపార అవకాశాలు ఉంటున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది సార్. నిజం చెప్పాలంటే రెగ్యులేటరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో, సో కాల్డ్ మనకి సెబీ కావచ్చు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఇడ్రా కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి బ్యాంకింగ్ అనేక సంస్థలు ఎంప్లాయ్మెంట్ ని ఆఫర్ చేస్తున్నాయి లక్షల రూపాయలు ఇస్తూ. ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాళ్ళు 100% సక్సెస్ కావాలి అంటే, సో లీగల్ లాంగ్వేజ్ అనేటువంటిది, అంటే లీగల్ సబ్జెక్ట్ అనేది, లీగల్ సబ్జెక్ట్ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది 100% ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సో దీనికోసం ధర్మపీఠం నుంచి ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఏం ప్రామిస్ చేయబోతుంది సార్? ప్రాపర్ గా ఫాలో అయ్యి మనం ఇస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అది రెగ్యులర్ గా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అయిపోయే లోపల మీకు లీగల్ లాంగ్వేజ్ మీద ఒక మంచి అవగాహన ఉంటుంది. అది ఇందాక సార్ మీరు చెప్పినట్టు అదేదైనా లా బుక్ చదివి అర్థం చేసుకోవడానికి అయినా సరే, లేదా ఒక లీగల్ డ్రాఫ్టింగ్ చేయడానికి అయినా సరే, దేనికైనా సరే. ఇప్పుడు మెమోరియల్స్ ఉంది సార్, ఒక ప్రాబ్లం మనకు వస్తే గనక ఆ ప్రాబ్లమ్ ని ప్రాపర్ గా చదివి అర్థం చేసుకొని దానిలో కావాల్సింది ఏంటి, అవసరం లేనిదేంటి, ఏది ఎంతవరకు అవసరం ఉంది అదంతా చూసుకున్న తర్వాత కూడా చేతిలో లాంగ్వేజ్ ప్రాపర్ గా లేకపోతే డ్రాఫ్టింగ్ చేయడం కుదరదు. ఓకే, మళ్ళీ దాన్ని ప్లీడింగ్స్ రూపంలో ప్రజెంట్ చేయాలన్నా అక్కడ కూడా మళ్ళీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. దీనికి కొంతమంది ఏంటంటే ఒక టీమ్ లాగా గ్రూప్ చేసుకొని వాళ్ళ చేత రాయించుకొని ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఇది ఒక పద్ధతి అనమాట. లేదా కొంచెం మంచి లాంగ్వేజ్ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళని అక్కడ రిసర్చర్ గా పెట్టుకొని చేస్తూ ఉంటారు. బట్ ఆన్ ద స్పాట్ లో అక్కడ జడ్జి గారు అడుగుతున్న క్వశ్చన్ కి రిప్లై ఇవ్వాలంటే ఏం చేయాలి? డెఫినెట్లీ కంపల్సరీ ఉండాలి. ఆ కేసు ఇచ్చింది ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా ఒక అవగాహన ఉండి లాంగ్వేజ్ కూడా ఉంటే మాత్రమే. అంటే ఒక రియల్ లైఫ్ కోర్టులో ఒక కేసు ప్రజెంటేషన్ జరిగేటప్పుడు ఏమేం జరిగిద్దో అవన్నీ కూడా మూట్ కోర్టులో కూడా జరుగుతాయి. అక్కడ కేసునే ప్రాపర్ గా అర్థం చేసుకోలేకపోయినా, చేసుకున్న చేతిలో లాంగ్వేజ్ లేకపోయినా మనం అక్కడ తడబడటం గ్యారంటీ. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండానే, అందుకే నేను ఇందాక కూడా మీకు చెప్పిన ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో వాళ్ళకి ఎంటైర్ లా ఉంటది కదా. అవును. ఇప్పుడు 5 years అయితే కనుక కాంట్రాక్ట్స్ మీద ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇయర్ లో మనం అందిస్తున్న ప్రోగ్రామ్ కూడా ఎక్కువ కాంట్రాక్ట్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సో దానికి రిలేటెడ్ ఉన్న కాన్సెప్ట్ వాళ్ళు అర్థం చేసుకోవడానికి కానివ్వండి, దానికి రిలేటెడ్ గా ఉన్నది రాయటానికి కానీ ప్రెసెంట్ చేయడానికి కానీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అది. సో అలా ప్రతి ఇయర్ వాళ్ళు ముందుకు వెళ్లే కొద్దిగా వాళ్ళకి యాడ్ ఆన్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అలా తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ ఫెమిలియారిటీ వస్తూ ఉంటుంది, మనం చెప్పేది ఫాలో అవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఎంతో కొంత కొన్ని గైడ్ లైన్స్ వాళ్ళకి కాలేజ్ నుంచి కూడా వస్తూ ఉంటది కదా. అది ప్లస్ ఇది కంపైన్ చేసుకుంటూ వెళ్తే కనుక 5 years ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయేటప్పటికల్లా వాళ్ళకి లాంగ్వేజ్ క్లారిటీ ఉంటుంది. ప్రొవైడెడ్ ఒకే ఒక కండిషన్ మనం పెడుతుంది ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే,
మనం ఎప్పుడు 45 రోజులు చెప్తాము, 45 రోజులు చేస్తాము, తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ 45 రోజులు చూసుకుంటామంటే అవ్వదు. అదొక స్కిల్. ఆ స్కిల్నే వాళ్ళకి అవకాశం వస్తున్న ప్రతిసారి ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే గానీ అవ్వదు. సార్ మళ్ళీ అడుగుతున్నా అనుకోవద్దు. ఎస్. కార్యక్రమం ముగించే ముందు చివరిగా ఒక సూటి ప్రశ్న. నేను ఒక సాధారణ విద్యార్థిని అనుకోండి. ఎస్. నేను న్యాయ విద్యను అభ్యసించి న్యాయవాద వృత్తిలో ముఖ్యంగా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ గా కానీ జ్యుడిషియల్ రంగంలో నేను నిష్ణాతుని కావాలనుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తికి, నాలాంటి ఒక లేమెన్ కి ఈ సర్టిఫికెట్ కోర్సు ఏ విధంగా ప్రయోజనం కలిగిస్తుంది అనేటువంటిది మీరు కొంచెం వివరంగా చెప్పండి, ముగింపు వాక్యగా. ఓకే. సో లీగల్ లాంగ్వేజ్ పరంగా మీకు ఏమేమి ఆస్పెక్ట్స్ లో ఇంప్రూవ్మెంట్ కావాల్సి ఉంటుందో అదంతా కూడా మనం ఈ ప్రోగ్రామ్ లో అందిస్తాం అనమాట. టెక్నికల్ టెర్మినాలజీ పరంగా కానివ్వండి, టెక్నికల్ గ్రామటికల్ ఆస్పెక్ట్స్ పరంగా ఉన్నది కానివ్వండి, ప్రాక్టికల్ సెషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అందిస్తూ ఉంటాం. అది కూడా స్టెప్ బై స్టెప్ అందిస్తాం. అన్ని ఒకేసారి వాళ్ళకి ఇచ్చేసేసి మీరు చేసుకోండి అని చెప్పడం కాదు. మనం స్లో అండ్ స్టడీగా వెళ్దామన్న ప్లాన్ లోనే ఉన్నాము. స్టెప్ బై స్టెప్ గా వెళ్తాము. వాళ్ళ కాన్ఫిడెన్స్ నే మనతో పాటు తీసుకెళ్తా ఉంటాం అనమాట. సో లేమన్ అయినా సరే, ఇందాక మీరు చెప్పినట్టు ఐసిఎస్సి సిబిఎస్ఈ సిలబస్ నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళైనా సరే, ఖచ్చితంగా నేను ఈ యొక్క వృత్తిలో నా లాంగ్వేజ్ పరంగా ఉన్నటువంటి స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని నేను ఖచ్చితంగా సెటిల్ అవ్వగలను, సక్సెస్ అవ్వగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ మనం అందిస్తాం. ఓకే. సో చూసారుగా అభిలాష్ గారి మాటల్లో కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం. అంటే తను డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఒక విద్యార్థిని అద్భుతమైనటువంటి న్యాయ నిపుణుడిగా న్యాయ విద్యా రంగంలో ఎలా తీసుకువెళ్ళగలుగుతుందో అని ఆయన మాటల్లో వివరించారు. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా చేరి, అంటే ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ లో మీరు విద్యార్థిగా చేరి, మరి ఆయన శిక్షణలో ఈ ధర్మపీఠం ద్వారా ఆ ప్రయోజనాన్ని పొందగోరుతారని ధర్మపీఠం తరపున మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం మీ తోడ్పాటుతో విజయవంతం అవుతుందని చెప్పి, అలాగే ఎంతో మంది న్యాయ విద్యార్థులందరూ కూడా మరి న్యాయ రంగంలో అద్భుతంగా రాణిస్తారని ఈ ప్రోగ్రాం ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో విలువైన కాలాన్ని వెచ్చించిన మా అభిలాష్ గోపినాథన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అభిలాష్ గోపినాథన్ గారు. థ్యాంక్ యూ సార్.